హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా విక్రమ్ని ఇంకా రాధ బయటికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. కానీ విక్రమ్ మాత్రం ఇంకా రాధ ప్రపోజల్ని ఒప్పుకోకపోవడంతో తనని చెంప పగలకొట్టి నా మనసులో చిట్టికి తప్పించి మరొకరికి స్థానం లేదంటూ ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు నీ మనసులోకి రానివ్వకంటూ ఇంకా నిన్ను పెళ్ళి చేసుకుంది ఒక అగ్రిమెంట్ పెళ్ళి, అంతే. నీవు 1 సంవత్సరం వరకే నాకు ఒక భార్యగా నటిస్తావు. ఎందుకంటే నా చిట్టిని వెతకడానికి నాకు కాస్త టైం కావాలి కాబట్టి నేను నిన్ను అగ్రిమెంట్ పెళ్ళి చేసుకున్నాను. నీవు నాకు ఒక జస్ట్ ఫ్రెండు మాత్రమే. భార్యవి ఎప్పటికీ నాకు కావు కూడా. నా మనసులో చిట్టికి తప్పించి మరొకరికి స్థానం లేదు. తనే నా ప్రపంచం. తన కోసమే నేను బ్రతుకు ఉన్నాను. ఈ గుండె కొట్టుకుంటుంది. ఈ గుండె తన కోసమే వెతుకుతూ ఉంది. అంతే తప్పించి ఇంకా చిట్టియే నా ప్రపంచం. చిట్టి తర్వాతే ఎవరైనా, అంతే. కానీ నువ్వు మాత్రం ఒక జస్ట్ ఫ్రెండు మాత్రమే. ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు కూడా. ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు రానివ్వకు అనేసి అంటే ఇంకా రాధేమో అయితే నా మీద మీరు ఎందుకు ప్రేమ చూపిస్తున్నారు అనేసి అంటుంది. నీ మీద నేను ప్రేమ చూపించడం లేదు. నీవు తప్పుగా అర్థం చేసుకుంటే నేనేమి చేయలేను. కానీ నేను ఒక ఫ్రెండ్కి ఆపద అంటే నేను ఆదుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. ఎందుకంటే నేను నిన్ను అగ్రిమెంట్ పెళ్ళి చేసుకున్నాను అంటే నేను నిన్ను ఒక ఫ్రెండ్ లాగా చూస్తున్నాను. ఫ్రెండ్కి ఆపద అంటే ఆదుకోవాల్సిన పరిస్థితి నాది కాబట్టి నేను అలాగే ఆదుకున్నాను. అంతేకాని దాంట్లో నీకు ప్రేమ కనిపిస్తే తప్పు అలా జరిగి ఉంటే కనిపించి ఉంటే నన్ను క్షమించు అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. ఇంకా దాంతో అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ప్రియ వాళ్ళిద్దరి ముఖాన్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అంటే విక్రమ్ బావకి రాధ అంటే ఇష్టం లేదన్నమాట. తన ముఖంలో చూస్తూ ఉంటే అర్థమైపోతుంది. అలాగే రాధ ముఖం చూస్తూ ఉంటే డల్గా కనిపిస్తుంది. అంటే వాళ్ళిద్దరూ ఒకరు అంటే ఒకరికి ఇష్టం లేదు. ఇంకా రాధ ప్రపోజల్ని విక్రమ్ బాబాయ్ యాక్సెప్ట్ చేయలేదని అర్థమైపోతుంది. మనకు కావాల్సింది కూడా ఇదే కదా అనేసి ఇంకా ప్రియ కూడా అనుకుంటుంది. ఇంకా మరోపక్క దమయంతి ఎలాగైనా సరే ఇంకా ఆ సీనయ్య ఇంకా రాధ విషయము బయటికి చెప్పకుండా తన నోరు నొక్కేసేయాలి. అంటే ఏం చేయాలి అనేసి ఆలోచిస్తూ ఉంటుంది దమయంతి. ఇదే సరైన సమయం అని జైలర్ గారికి ఫోన్ చేస్తుంది దమయంతి. ఇంకా జైలర్ గారు హలో అనేసి అంటే నేను దమయంతిని మాట్లాడుతున్నాను అనేసి అంటే చెప్పండి మేడం, చెప్పండి, ఏంటి ఫోన్ చేశారు అనేసి అంటే ఒక్కసారి ఆ సీనయ్యకి ఫోన్ తీసుకొని వెళ్ళి ఇవ్వు అనేసి అంటే సరే మేడం అనేసి ఇంకా జైలర్ గారు అంటారు. ఇంకా సీనయ్య నీకు ఫోన్ అనేసి చెప్తూ ఉంటే సీనయ్య ఈ సమయంలో నాకెవరు ఫోన్ చేశారు అంటే ఏమో ఎవరో దమయంతి మేడం అనేసి ఇంకా జైలర్ అంటే దమయంతి గారు నాకు చేయడం ఏంటి అనేసి ఇంకా ఫోన్ తీసుకుంటాడు. ఫోన్ తీసుకొని మాట్లాడుతూ ఉంటా హలో సీనయ్య, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ కూతురు అదే రాధ కానీ రాధా నీ కూతురు కానీ కూతురు మా ఇంట్లో ఉంది ఇప్పుడు. అంటే తను క్షేమంగా ఉండాలి అంటే తను చిట్టి అన్న విషయాన్ని నీకు తప్పించి మరొకరికి ఎవ్వరికి తెలియదు. అంటే ఆ చిట్టిని ఇంకా బ్రతికుండాలి అంటే ఆ చిట్టిని నువ్వు చిట్టి అన్న విషయాన్ని బయటికి పెట్టకూడదు, నీలోనే దాచుకోవాలి. నీ చిట్టి అదే రాధ ఇంకా బ్రతికుండాలన్నా క్షేమంగా ఉండాలన్నా నీ చేతుల్లోనే ఉంది అనేసి అంటే ఇంకా సీనయ్య నవ్వుతూ ఉంటాడు. ఏంటి నేను సీరియస్గా మాట్లాడుతూ ఉంటే నీకు నవ్వు వస్తుందా, భయం వేయడం లేదా అంటే నాకెందుకు మేడం భయము, అక్కడ ఉన్నది నా అల్లుడు, అదే మీ మెయిన్ అల్లుడు. ఇంకా తను ఒక పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు నా కూతురు ఉంది ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో. అలాంటప్పుడు నాకెందుకు భయం వేస్తుంది? మీరు ఎన్ని ప్లాన్లు వేసినా మీరు ఏం చేసినా నా కూతురు గోరు కూడా తాకలేరు అనేసి అంటాడు సీనయ్య. ఏ సీనయ్య ఏం మాట్లాడుతున్నావు అనేసి అంటే అవును మేడం, మీరు ఫోన్ చేసి నన్ను బెదిరించినంత మాత్రాన నేను బెదిరిపోతాను అనేసి అనుకోకండి. కానీ మీరు అంటున్నట్టు నేనేమి చెప్పను. కానీ నా కూతురే చిట్టి అని
త్వరలోనే తెలిసిపోతుంది రామచంద్రయ్య గారికి. తన మనసు మంచి మనసు ఉన్నవాళ్ళు కొన్ని రోజులు బాధపడతారు, కానీ తండ్రి కూతుర్ల బంధం ఎన్నటికైనా ఆ భగవంతుడు దగ్గరికి చేస్తాడు. చూస్తున్నారు కదా, ఈరోజు ఇంకా రాధలాగా కన్న తండ్రికి దగ్గరయ్యింది. ఇంకా కొన్ని రోజులు అవుతే ఆ కన్న తండ్రికి ఇంకా తన కూతురు చిట్టి అని తెలిసిపోతుంది. చూస్తూ ఉండండి, ఆ భగవంతుడే వాళ్ళిద్దరిని కలిపేస్తారు. మనం ఆపినంత మాత్రాన ఆగిపోవడానికి అనేసి ఇంకా సీనయ్య అంటాడు. దాంతో ఇంకా దమయంతి కోపంతో ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా ఈ సీనయ్య ఎంత ధైర్యంగా మాట్లాడేస్తున్నాడు. నిజమే, ఆ సీనయ్య అంటుంది కూడా నిజమే, ఆ గురూజీ చెప్పింది కూడా నిజం. ఇంకా త్వరలోనే కలిసిపోతారనేసి ఉదయం గురూజీ కూడా చెప్పాడు. అంటే ఇంకా త్వరలోనే ఇంకా ఆ రాధ ఇంకా రామచంద్ర బావ ఇంకా ఒకటైపోతారు అన్నమాట. తండ్రి కూతుర్లు ఒకటైపోతారు, కలిసిపోతారు. అలా జరగడానికి వీల్లేదు అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఉదయం ఇంకా రాధ తులసి కోట దగ్గర నించొని ఆలోచిస్తూ ఉంటుంది. విక్రమ్ ఒక్కసారిగా తనని వెళ్ళి ఇంకా ఎత్తుకొని ఇంకా గిర్రగిర తిప్పుతూ ఉంటే రాధేమో ఎందుకని నన్ను ఎత్తుకున్నారు, దించేసేయండి అనేసి అంటే, ఇంకా అది కాదు రాధా, నేను చెప్పేది విను, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అనేసి అంటే మీకు సంతోషం వచ్చినప్పుడు ఇలా ఎత్తుకుంటారన్నమాట, బాధ వచ్చినప్పుడు తిడతారు, అంటే మీ అగ్రిమెంట్ పెళ్ళిలో ఇవన్నీ ఉన్నాయా అనేసి అంటే, సారీ రాధా, నిన్న మాట్లాడిన దానికి సారీ, కానీ ఈరోజు సంతోషంతో ఒక ఫ్రెండ్ అనేసి ఎత్తుకున్నాను అంతే తప్పించి ఇంకా ఒక భార్యవని కాదు అనేసి మళ్ళీ అంటాడు. దాంతో ఒకసారి నన్ను దింపేసేయండి అనేసి అంటుంది రాధ. ఇంకా తనని దించేస్తాడు. చెప్పండి మీ సంతోషానికి ఏంటి కారణం అనేసి అంటే, చిట్టి గురించి ఒక క్లూ దొరికింది అనేసి అంటే, అవునా నిజమా అనేసి అంటూ ఉంటుంది రాధ. ఇంకా దమయంతి వినేసి ఏమిటి ఆ విషయము అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా విక్రమ్ ఇంకా రాధ విక్రమ్ని ఏంటి అది క్లూ అనేసి అడుగుతూ ఉంటే, ఇంకా ఇప్పుడే చెప్పను, సర్ప్రైజ్ ఇస్తాను, మామయ్యకి సర్ప్రైజ్ ఇస్తాను అనేసి అంటాడు ఇంకా విక్రమ్. ఇంకా దమయంతి ఏమో ఏమై ఉంటుంది అనేసి తల పట్టేసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.